హరిబాబు గారు, ఒకటి ఏ పార్టీ అయినా సరే భోజనాలు అయిపోయిన వాళ్ళు మాత్రం బయట ఎవరన్నా ఉంటే కనుక దయచేసి లోపలికి రండి. ఒక విషయం హరిబాబు గారు చెప్పింది, ఏ పార్టీ అయినా సరే ఇక్కడ కనుక 2 లేదా 3 సీట్లు మీరు కాపులకు ఇవ్వండి, గట్టిగా గెలిపించుకొని చూపిస్తాం. మంచి పాయింట్ చెప్పారండి, థ్యాంక్స్ ఫర్ దట్. అలాగనే నెక్స్ట్ ఇంకా మనకి 10 నిమిషాలు మాత్రమే టైం ఉంది కాబట్టి జస్ట్ టు రెస్పెక్ట్ దేర్ ఇంట్రెస్ట్, ఇది ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ కన్నా రజనీ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. రిపోర్ట్ చెయ్యి చెయ్యి కలుపు, చెయ్యి జారదు గెలుపు. చెయ్యి చెయ్యి కలుపు, చెయ్యి జారదు గెలుపు. ఈ సిద్ధాంతాన్ని ఇచ్చింది ఇప్పటి నాయకులు కాదండి, వంగవీటి రాధా గారు, ఆంధ్ర రాబిన్ హుడ్. ఆయన ఆశయాలతో ముందుకెళ్లిన వాళ్ళు వంగవీటి రంగా గారు. మనందరి నాయకుడు, మన కాపు కులానికి ఎప్పటికీ దేవుడు. విజయవాడ పులిబిడ్డ, బెజవాడ బెబ్బులి, అంతే కదా. సో ఖచ్చితంగా ఈ రోజు పదవి తీసుకున్నంత దౌర్భాగ్యుడు ఇంకెవడో ఉండడండి కాపు కులం నుంచి, అది ఏ క్యాడర్లో ఉన్నా. ఎందుకంటే వాడి సొంత విషయాలు అభిప్రాయాలు చెప్పలేని దౌర్భాగ్యుడు. ఈ రోజు కొన్ని మీటింగ్లో దాసరి రాము గారు మాట్లాడినట్టుగా మాట్లాడాలని నా మనసుకు అనిపించినా పార్టీ ఎజెండా ఉంటది కాబట్టి కొంత తగ్గి మాట్లాడాల్సి వస్తుంది. ఇందాక కూడా మా అధ్యక్షులు వారు కెమెరాలు పక్క